దేవుడు మనకిచ్చిన సమయంలో గతించిన వారంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. గుర్తుందండి? యాకోబు గారు మోసగాడా మోసపోయినవాడా అని మనం ఒక అంశాన్ని ధ్యానించాం. ఈరోజు చక్కటి అంశంలోకి మనం వచ్చాము. దేవుడి కృపను బట్టి చాలా విషయాలు ఇంకా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ధ్యానిద్దాం. పిల్లరా, ఒక వాక్యాన్ని చదువుకుని మన అంశంలోకి వెళదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చదువుకుని అంశంలోకి వెళదాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము చూచుచున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. అందరికీ తెలిసిన విషయం చాలమ్మా. యాకోబులో నుంచి ఉదయించును రాజదండము. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే, కన్నులు తెరిచిన వాడై బిలాము గారు ముందు పొరపాటు చేసిన తన కన్నులు తెరవబడి దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయం ముందు ఎవరన్నా చెప్పారనుకుంటే ఒక్క మాట చదువుకుందాం. ఒక 3 విషయాలు చదువుకుని మన అంశంలోకి వెళ్దాం. ప్రియులారా, ఆదికాండము ఇదే విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఆదికాండము 49వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా, నా కుమారుడా, కొదమ సింహము నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, సింహము వలెనే గర్జించు, ఆడసింహము వలెనే అతడు కాలు ముడుచుకుని పండుకుని. చాలండి. బిలాము గారు ప్రవచించిన ప్రవచనము అంతకు ముందు ఎవరు ప్రవచించారు అంటే, రాబోవు క్రీస్తు గురించే ఇవన్నీ మాట్లాడుతూ యాకోబు గారు చెప్పిన మాటని బిలాము గారు ప్రవచించారు. ఇప్పుడు మనం విన్నది ఆదికాండంలో ఉన్నది. యాకోబు గారు తన కుమారులను పిలిపించి చెప్పుతున్న విషయం ఇది. ఇవన్నీ కూడా మనం ఎన్ని మాట్లాడుకున్నా రాబో రక్షకుడు సిలువ చుట్టూనే ఉండాలి కనుక ఆ విషయాన్ని మీ ముందుంచడానికి నేను ఆశపడుతున్నాను. ఎవరితో చెప్తున్నాడంటే ఆ విషయాన్ని? అదే 24వ అధ్యాయము 49వ అధ్యాయము మొదట చదవండి. యాకోబు ఇట్లా నేను మీరు కూడి రండి, కూడి వచ్చి ఆలకించుడి. యాకోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ అంచెదినములలో జరగబో విషయాలను మీకు విశదపరచదను, వినిపించదను. వాట్ ఏ వండర్ ప్రవక్త అండి ఆయన. ఇక్కడ మనకి ప్రత్యక్షంగా యాకోబు గారు రాబో రక్షకుని యొక్క నమూనాలను చూపిస్తూ తన కుమారులతో మాట్లాడుతున్న మాట ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరు చెప్పారు క్రీస్తు గురించి అని అంటే, ఆదిలోనే ఆదికాండంలో దేవుడు, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మన మాట చదువుకుని ముందుకు వెళదాం. ప్రియులారా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి నాయన, నువ్వు మాకు రాసి ఇచ్చి నీ పరిశుద్ధ గ్రంథము నుంచి మా జీవితాలకు, మా మనుగడకు, మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తిరిగి వెళ్లే మార్గానికి, నీవున్న లోకానికి చేరడానికి మీరు మాకు రాసి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు, అల్పుడను దీనుడను అయిన నేను మాట్లాడుతున్న మాటలను నా సొంత జ్ఞానము కాక, సొంత ఆలోచన కాక, ఎలాంటి అతిశయము లేక, కేవలం నీ నోటికూరగా కొన్ని మాటలను మేమందరం ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నాయన నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారంలో మనం చదువుకున్న, ధ్యానించిన అంశాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, యాకోబు గారి గురించి అక్షరార్థంగా ప్రపంచమంతా అంటున్న మాటల విషయాన్ని మనం గమనించాం. అందులో ఆయన చూస్తే ఒక మోసగాడిగా,
అసలు యాకోబు పేరెత్తితేనే మోసగాడిగా ఈ క్రైస్తవ ప్రపంచం పిలువబడుతున్న ఈ తరుణంలో మనం కొన్ని విషయాలను ధ్యానించాం. అక్షరార్థంగా ఆయన కనిపిస్తున్న ఆత్మీయంగా అనేక లేఖనాల వెలుగులో మనం చూసినప్పుడు ఆయన చాలా వరకు తండ్రి విషయంలో, తల్లి విషయంలో, అనేక విషయాల్లో ఆయన మోసం చేసినట్టుగా మనకు కనిపించలేదు. తల్లి యొక్క, దేవుని యొక్క ఆజ్ఞల నెరవేర్పు ప్రకారం అతను చింతిస్తూనే అవన్నీ చేసినట్లుగా మనం కనిపించింది పిల్లరా. ఇప్పుడైతే ఆ యాకోబు గారి గురించి కొన్ని అద్భుతమైన ప్రవచన వాక్యాలను మనం ఉన్నాం. ఈ 3 దృష్టిలో ఉంచుకుని మనం ఏం చేయాలంటే ప్రియులారా, అక్కడ ఒక వచనం చూపించాడు. ఎవరికి చెప్తున్నాడంటే యాకోబు గారు ఆదికాండం 49:1లో మాట్లాడిన మాటగా, నీ పిల్లలందరినీ పిలిపించి, నాయన మీకు ఆది అంతంలో జరగవలసిన విషయాల్ని మీకు చెప్తున్నానని దేవుడు అలాంటి వారిని నిర్ణయించుకుంటాడు. అంటే దేవుడు తన వినికిడిలో తన పని చేయడానికి ఎలాంటి వారిని నిర్ణయించుకుంటాడు అంటే, ఎలాంటి దోషం ఉన్న వాళ్ళని ఆయన నిర్ణయించుకోడు. ఆయన పని చెయ్యాలి అంటే ఎలా ఉండాలంటే, ఆయనకి ఒదిగి ఉండే ఆలోచనలో చూసుకుంటాడు. ఆయనకు అనుకువగా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మోసగాడై ఉండకూడదు. ఎందుకు ఇంత ప్రవచనాన్ని ఇచ్చాడు? ఆదికాండంలో చదువుతున్న మాటను మనం చూస్తే, ఆదిలో మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి మనిషికి ఉన్న ఆ బంధం తెగిపోయింది. ఆ బంధాన్ని ముడియడానికి, ఆ బంధాన్ని కలపడానికి రాబో రక్షకుడు ఒక మీరు నేను ఇవాళ ఎందుకు ఇక్కడ ఉన్నామో అదంతటిని నెరవేర్చే ఒక ఆయన వస్తున్నాడట. దాన్ని తల మీద కొడతాడట, ఆయన మరణిస్తాడట, మడి మీద కొట్టిన ఆయన మరణిస్తాడట. అలాంటి రక్షకుడు రావడానికి యాకోబు గారి చేత పలికించిన ఆ యాకోబు గారు ఎంత గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఈరోజు మోసపోయిన వాడని మనం ఆలోచిస్తే చాలా చోట్ల ఆయన మోసపోయినట్టే ఉంది. ఒక తప్పు చేయకూడదు, అమ్మా నేను ఇప్పుడు తప్పు చేస్తే నా మీదకి శాపం వస్తుందంటే నేను చూసుకుంటాను ఇల్లంది. ఆయన అబద్ధం ఆడుతూ ఒక చోటకి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు 25, 26 వచ్చిన అనుకుంటాము. ఒకసారి చదువుకుని వెళ్దాం. నీవెవరు అని అడిగినప్పుడు నేను యాసావుని అనగా, నీకు ఇంత శీఘ్రంగా నీకు ఎలా దొరికింది నాయన అంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా అని నాకు అలాగేసాడు అన్నాడు. వెంటనే అనుమానం వచ్చింది, యాసావు గారు అలా మాట్లాడు, ఎవరు నువ్వు, నేను తడివి చూడాలరా అని దగ్గరికి పిలిచాడు. దగ్గరికి చూస్తే ఏ అబద్ధం ఆడి ఏ జాస్తత్వాన్ని అయితే దొంగిలించాలనుకునే ఒక మనం అనుకుంటే, దేవుడే దాన్ని ఒక ప్రణాళికగా ఆయన నిర్ణయించాడు అనుకోవడానికి ఒక చక్కటి విట్నెస్ మనకు అక్కడ జరుగుతుంది. తడివి పట్టి చూసినప్పుడు ఏమన్నాడండి యాకోబుది? అతన్ని వాసన ఎలాగొస్తుందో రాశాడు చూడండి అక్కడ. ఇస్సాకు గారికి జాస్తత్వం గురించి ఆశీర్వదించే ఇస్సాకు గారికంట మోసం చేసి వచ్చిన యాకోబు గారు వాసన ఎలాగొస్తుందో రాశాడు చూడండి అక్కడ. అతని దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనేను, ఇదిగో నా కుమారుని సువాసన. ఎలాగొస్తుందటండి? ఎలాగొస్తుందట ఆయన వాసన? మనం మోసం చేసి వెళ్ళాడని మనం అనుకుంటే, దేవుడే యెహోవా వాసన. చదవమది, యెహోవా దీవించిన సువాసన వలెనున్నది. పిల్లరా, దేవుణ్ణి ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు, లోకం ఎలాంటి వారిని చూస్తుంది అంటే, ఈ లోకంలో మనకు అందరూ తెలుసు. ఒక చిన్న ఉద్యోగం ఒక ఆడపిల్లకి రావాలనుకుంటే పేపర్లో న్యూస్ వస్తుంటుంది, ప్రకటనలు వస్తూ ఉంటాయి. అందులో రాస్తుంటారు ఏంటంటే, ఎయిర్ హోస్టెస్ కానీ, రిసెప్షన్లో పనిచేయడానికి కానీ, లేకపోతే చాలా చోట్ల ఆడపిల్లలకి వారికి ప్రధానమైన లక్షణం ఏముండాలంటే అందంగా ఉండాలట. ఎలా ఉండాలంటే అందంగా ఉండాలంట. అంటే ఈ లోకం అందానికి చాలా పేటేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు యాకోబు గారిని ఎందుకు నిర్ణయించుకున్నాడని మనం ఆలోచించినట్లయితే, చాలా దేవుడి విషయంలో ఆయన పరిశుద్ధుడు, అపరిశుద్ధుడిని ఆయన ఉండడు. అపరిశుద్ధంగా ఆయన ఉండడు కాబట్టి ఏ అపరిశుద్ధుడిని ఆయన లేఖనాలకి వెన్నుకోడు ప్రియులరా. అలాంటి విషయంలో దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడని మనం ఆలోచించినట్లయితే ప్రియులరా, మనం ఒక మాట చూసుకుంటే, ఇప్పుడు ఎందుకు అలా నిర్ణయించుకుంటాడు దేవుడు మనుషుల్ని అంటే, ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏమండి, సింహాన్ని రాజు అని అడవికి, ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఎందుకు అడవికి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరండి? సింహమేనా? ఎందుకని? ఎందుకు సింహం అయింది? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద బిహైండ్ రీజన్? ఈజ్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్. ఎందుకు సింహం రాజు అయింది? ఇక మిగతా వాటికి అలాంటి కాలిక్యులేషన్ లేదా? జిరాఫీ తీసుకోండి, సింహం కంటే పొడుగు ఉంటుంది. సో పొడుగును బట్టి రాజు అవ్వలేదు, తెలిసిపోయింది మనకి. పోనీ ఏనుగు చాలా లావు ఉంటుంది, సో లావును బట్టి అవ్వలేదు. మరి పుల్లండి, అది ఎలా పరిగెడుతుందో తెలిసిన? సింహం కూడా పనిచేయదు, పరుగును బట్టి కాదు. సింహంలో ఒక ధైర్యం ఉంది.
సాధారణంగా అండి దేవుడు అంటే పొడవను బట్టి రాజును చేయలేదు, లాభను బట్టి రాజును చేయలేదు, ఇక బాగా పరిగెడుతుందని రాజును చేయలేదు. ఇక ధైర్యం విషయంలోకి వస్తే సింహం కంటే పులే ధైర్యం అండి. ఈ మధ్య సినిమాలో ఒక మాట వాడారు. ఆ మాట ఏంటంటే సింహము తెలుసు చెప్పాలి, తెలుసు ఒంటరిగా వస్తుందట. సింహం ఒంటరిగా వస్తుంది, పందులు గుంపుగా వస్తాయని ఒక పదాన్ని వాడారు. సింహం ఒంటరిగా రాదండి. ఏనిమల్ సైక్లింగ్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా తెలిస్తే ఆ పదం వాడేవాడు కాదు. డైరెక్ట్గా లిస్ట్ వచ్చినట్టు వాడేస్తారు. ఆయనకే ఉంది, చెప్పేవాళ్ళు లిస్ట్ వచ్చినట్టు చెప్పేస్తారు. ఏమండి, సింహం ఎప్పుడు ఒంటరిగా రాదండి. పులి మాత్రం చాలా ధైర్యంగా ఒంటరిగా వస్తుంది. మరి సింహాన్ని ఎందుకు పెట్టాడు? సింహానికి ఒక నైజం ఉంది ప్రియులారా. ఏంటంటే సింహం ఎప్పుడు ఒంటరిగా వేటాడదండి. 4 సింహాలు వెళ్తే మీకు కావాలంటే చూడండి. సింహం 4 సింహాలు వెళ్తే ఒకటి దోకట్టుకుంటూ ఒకటి ఊరట్టుకుంటూ మొత్తం చంపేస్తాయి. సో పులి అయితే అలా ఉండదు. పులి తను ఒక్కరితో వేటాడుతుంది, ఒక్కటే ధైర్యంగా వేటాడుతుంది. మరి ధైర్యాన్ని బట్టి అయితే దేనికి ఇవ్వాలి? పులికి ఇవ్వాలి. మరి దేవుడు సింహాన్ని ఎందుకు చేశాడు? సింహమే రాజుకి ఎందుకు ఉంది? దేవుడు ఎందుకు చేశాడంటే దేవుడు చేసేటట్టు అంటారేమో మీరు. మన బైబిల్ ప్రకారంగా మనందరం వాటిని సృష్టించిన వాడు దేవుడే కనుక వాటి క్రియలు చెప్పిన వాటి పేర్లు పెట్టాడు. సింహమే అకార్డింగ్ బైబిల్ ఏం చేశాడంటే అడవికి రాజు వై. సింహంలో అండి ఒక మంచి గుణం ఉందండి. ఏంటంటే సింహం అట వేటకెళ్ళి వేటాడి, మీరు ఎప్పుడైనా చూడండి, వేటాడి ఆ వేటని తీసుకొచ్చి ముందు పిల్లలకు పెడుతుంది. పిల్లరా అది తిందు. ఒకవేళ తెచ్చిన దాన్ని కూడా పిల్లలు తింటాయి తప్ప వదిలేసినవి తిందు. మళ్ళీ ఫ్రెష్గా వేటాడుతుంది. ఈసారి గమనించండి, యానిమల్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో గమనించండి. అందుకే దేవుడు ఒక మంచి పదాన్ని వాడేసాడండి ఎక్కడో కానీ. ఏంటి, పులికి సింహానికి విరుద్ధం ఉందా అంటే ఈ విరుద్ధాలు మనం పక్కన పెడితే సింహం గురించి ఒక మాట మాట్లాడాడు దేవుడు. ఏం చేశాడంటే, ఇదిగో సింహపు పిల్లకైనా ఆహారం దొరకదేమో కానీ ఈ విట్నెస్ని తీసుకుని మీకు ఏ నాలెడ్జ్ రావాలంటే దేవుడే సింహాన్ని రాజు చేశాడనే విట్నెస్ మీ ముందు ఉంచుతున్నారు. దేవుడు వాడేశాడు ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని. సింహం పిల్లకైనా ఆహారం దొరకదేమో కానీ నన్ను నమ్మిన వారికి ఏ కొదువ ఉండదు. అంటే ఏంటి? సింహం వేటకెళ్ళడం పక్క, వేటాడడం పక్క, కానీ అది తెచ్చి తన పిల్లలకు పెట్టడం 100% పక్క. అంటే కుటుంబాన్ని చూసుకునే విషయంలో సింహము చాలా ఉంటుంది. కావాలంటే మీరు నెట్లో కొట్టి చూడొచ్చు, చక్కటి ఉంది, లేదా నేను పంపిస్తాను. సింహం విషయంకి వచ్చేటోడికి ఫ్యామిలీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. తన ఆడసింహం మగసింహం కూడా కుటుంబం అంతా. పులి ఆహారం తెచ్చినప్పుడు పిల్లలు కనేసిన తర్వాత వదిలేస్తుంది, అంతేగాని తెచ్చి ఆహారాన్ని వాటికి ఏం పెట్టవు. అవి పుట్టినప్పటి నుంచి ఇంకా ఆకలేస్తుంది కనుక అయ్యే కొట్టిన ఆహారం తింటాను బయలుదేరుతాయి. ఇది ఏనిమల్లో ఉన్న విషయం. ఇప్పుడు రాజుని ఎందుకు చేశాడు అంటే ఇదిగో ఇదే ఉద్దేశంతో సింహము రాజుని చేశాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లోనే యాకోబు గారి గురించి మనం ఒక విషయం ఆలోచిస్తాండి. ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో, రెబ్కామ్ గారు పంపించేశారు, అక్కడికి అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన రిటర్న్ వస్తూ ఒక ఇది జరిగింది అక్కడ. దేవుడే అతన్ని కట్టుకుని ఒక తుంటె వెరగొట్టి ఈ కార్యక్రమం అంతా జరిగిపోయిన తర్వాత అతను బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంటే చూడండి, ఏమండి, ఆది కాండము అంతా అయిపోయింది. యాకోబు గారి పని అంతా లాభా దగ్గర అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వెంటనే ఎవరు వస్తున్నారు? 400 మంది 400 ఆయుధాలతో ఎవరి మీదకి వస్తున్నారండి? చూడమ్మా, ఆది కాండము కన్నులెత్తి రిఫరెన్స్ చెప్పాము ఒకసారి. అది 33 ఆది కాండం 33 మొదటి నుంచి 1వ వచనం నుంచి. యాకోబు తన కన్నులెత్తి చూసినప్పుడు యాషావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలునకును అప్పగించెను. ఏమండి, 400 మంది వస్తుంటే తన కుటుంబాన్ని అంతటిని తన వెనక వరుసగా పెట్టాడండి. ముందు భార్య, తర్వాత పిల్లలు, దాసీ పిల్లలు వరుసగా పెట్టి ఆ 400 మందిని 400 ఆయుధాలను ఎత్తుక్కోవడానికి అతను ముందుగా వెళ్ళాడండి. మనకు ఆ మధ్య యుక్రెయిన్ యుద్ధాలు అవి జరిగాయి కదా, అందులో తాలిబాన్ల యుద్ధం జరిగినప్పుడు అండి నిజంగా చాలా బాధ వేసింది. ఏమో మనం కూడా అలా అయిపోతామో అనిపించింది. ఇక ఏం చేస్తారో తెలియదు తాలిబాన్లకు తెలిస్తే. ఆ ఊర్లో వాళ్ళందరూ పిల్లలని భార్యని వదిలేసేసి విమానాలు ఎక్కేసి వెళ్ళిపోయారండి. అందరూ చూస్తుంటారు మీరు. అంటే కుటుంబాన్ని వదిలేశారు.
జరిగింది ఏదో పిల్ల ఎక్కడ ఉందో తల్లి ఎక్కడ ఉందో ఏం ఆలోచించట్లేదు. ఇక మన ప్రాణం రక్షించుకోవడమే మంచిదని ఏం చేశారు, విమానాలు ఎక్కిపోయారు. ఎవరు పట్టించుకోలేదు, తల్లిని పిల్ల కానీ పిల్లలు తల్లి కానీ. ఇక ఈ విమానం ఎక్కడి నుంచి తాలిబాన్ నుంచి వెళ్ళిపోతుందని కూడా విమానం ఎక్కేశారు అంతే. ఇక పిల్లలు ఉండిపోయిందా తల్లి ఉండిపోయిందా ఏమీ ఆలోచించలేదండి. అంతకంటే భయంకరమైన పరిస్థితి యాసావు గారు అతి భయంకరంగా కక్షతో 400 మంది అతని మీదకి వస్తున్నప్పుడు యాకోబు గారు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేసుకొస్తారు ప్రియులారా. అలాంటి స్థితి మనకు కలిగి ఉండాలి. ఏమండి ఈ రోజులోనండి కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళని అందరూ ఈ కుటుంబాన్ని పట్టించుకుంటే కదా, కుటుంబాన్ని చూసుకుంటే కదా మన సమాజంలో నలుగురికి మంచిగా కనిపించేది అనే ఆలోచన మనలో లేదు. నేను మళ్ళా చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా ఏంటంటే, ఏ వాక్యాన్ని అయితే మనం వింటున్నామో, ఏ మాటలు అయితే వింటున్నామో, ఈ మాటలన్నీ సత్యము, ఒక అక్షరం కానీ పొల్లు కానీ పోయేది కాదు. కనుక ప్రతి వాక్యాన్ని కూడా కథ కింద వినకుండా, ఇదేదో స్టోరీ అనుకోకుండా, ఏదో చెప్తున్నారు యాకోబు గురించి అనుకున్న ప్రతి మాటని కూడా మన జీవితంలో ఆ అక్షరాన్ని, ఒక వాక్యాన్ని అర్థం చేసుకుని అందులో మనం ఉన్నామా, మన కుటుంబానికి మనం ఇలాగే ఏమైనా చేస్తామని ప్రతిసారి ఆ విషయాన్ని చెప్తూ ఉంటాను. ఇందులో చదువుకున్న ప్రతి వాక్యం కూడా మన జీవితానికి అర్థంలా కనిపించాలి, స్టోరీలాగా వినకూడదు. బయట కూడా చాలా మంది సందమామ పుస్తకాలు చదువుతున్నారు, అక్కడ కూడా అందులో స్టోరీలు ఉన్నాయి. కానీ స్టోరీలు కాదు, బైబిల్లో సమస్తం కూడా యథార్థ కాదు. గనక రాబో కాలానికి మనకి యుగాంతమంది ఉన్న మనకు ఆయన దృష్టాంతములుగా ఆ బైబిల్ రాయించాడు. కనుక వింటున్న ప్రతి మాట కూడా ఇలాంటి మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయేమని ప్రతి మనిషి కూడా ఆ వాక్యమైన అర్థంలో చూసి సరి చేసుకోవాలి ప్రియులారా. చూడమ్మా ఏమైంది. యాషావును అతనితో 400 మంది మనుషులు వచ్చిచుండిరి. అప్పుడు అతడు లేయా రాహేలు ఇద్దరి దాసులకును పంచి అప్పగించిగా, మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, మీరు అందరూ ఎక్కడ ఉండండి, నేనే వెళ్తాను, ఒకేలా కత్తి పెడితే ముందు నా మీద పడుతుంది, మీరు రక్షించుకోండి, నేనే వెళ్తానని కుటుంబాన్ని అంతటిని వెనకన పెట్టి అతను ముందు ఏం చేశాడు చూడండి. అతడు ముందర రాహేలును వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు. ఏమండి ఎక్కడి నుంచి వచ్చేసిందండి దీనికి ఎంత భక్తి? కుటుంబాన్ని రక్షించుకోవడానికి తను ఏం చేశాడు తెలుసునండి, 7 మారులు కింద ఉంగేటండి. ఎందుకో తెలిసిన, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఈ రోజు భార్య భర్తను రక్షించుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, భర్త భార్యను రక్షించుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది మనకి. కానీ 12 మంది సంతానాన్ని, 2 భార్యలను రక్షించుకోవడానికి అతను కుటుంబ విషయంలో ఎందుకు చేశాడు? అందుకేనండి యాకోబు గారిని ఎన్నుకున్నాడు. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడికండి మనకు అన్ని విషయాలు అక్కర్లేదండి, ఫ్యామిలీ కావాలండి ఆయనకి. ఆది యందు భూమి ఆకాశం సృష్టించను. ఇక అలా చూసుకుంటూ వస్తే 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను. 28వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు చూడడం, ఆదికాండం 28వ వచ్చేటప్పటికి ఏమండి దేవుడు కట్టండి మన ఫ్యామిలీ సమాధానంగా ఉండటం అంటే చాలా ఇష్టం అటండి. కానీ ఆయనకి ఏది ఇష్టమో అదే మనం చెయ్యం, చాలా ఇష్టమట. 28వ వచనం ఏం చెప్తాడమ్మా, దేవుడు ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రము ఆకాశము భూమి ఏలుడని. ఏమండి ఆయన చెప్పిన మూడిట్లో ఇంకేముండవు, ఈ సృష్టిలో అయ్యే ఉంటాయి, ఆకాశం భూమి సముద్రం. ఇందులో ఉన్నాయన్ని. అంటే ఆది కాండం నుంచి మొదలుకొని అన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? నీ ముందు పెట్టేశాడు ఏదైనా వనంలో. కానీ అన్ని ఇస్తే అబ్బమ్మ గారికి ఇంకేదో కావాల్సి వచ్చింది. మనం కూడా అంటే అంతేనండి, అన్నీ ఉంటాయి మనకి, మనకు అవసరం లేని ఏదో కోరుకుంటూ ఉంటాం, ఉద్రవబడి ఏదో కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ యాకోబు గారి గురించి మనం మాట్లాడుకున్నట్టుగా మనకి కొన్ని విషయాలు, యాకోబు గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఇదిగో అడవికి రాజుని, సింహాన్ని ఎందుకు చేశాడంటే తన కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచన నైజం ఆ సింహానికి ఉంది. అలాగే యాకోబు గారికి కూడా తన కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచన చక్కటి నైజంతో ఉన్నారు ప్రియులరా. 400 మంది వస్తున్నా సరే తన నైజాన్ని మానుకోకుండా ముందు తన శరీరాన్ని అప్పగించుకుంటానని వెళ్ళాడు. దేవుడు దయ వల్ల అన్న కనికరం చూపాడు, అయిపోయింది. ఇక్కడ వరకు ఒక విషయం అయితే మనకి రెండవదిగా ప్రియులరా, మనం ఎక్కడ వరకు వచ్చామంటే, యాకోబు గారు ఎంత మోసగాడు అన్న దగ్గర తల్లి దగ్గర అన్ని విషయాలు మనకు తెలిసాయి. తల్లే చేయించింది అని వెళ్ళాడు. ఇకపోతే మామగారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మామగారిని మోసం చేశాడండి. ఇక్కడ ఎవరో చెప్పారు నాకు మొన్న, మామగారిని మోసం చేశాడా యాకోబు గారు? మరి ఎవరో మామను కూడా మోసం చేశాడన్నారు ఎవరు కానీ. ఓకే, ఇప్పుడు ఎవరు మోసం చేశారో చూద్దాం. అంటే యాకోబు మోసగాడని ఇంక అన్ని మోసం చేసినట్టే ఉంది. అసలు మామగారి ఇంట్లో ఈయన ఏం జరిగింది చూద్దాం ఒకసారి. అండి సో లేయా వివాహం అయిపోయింది, ఇక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రాహేలుని ప్రేమించాడు.
చాలా తెలివిగా మంచి బిజినెస్ మ్యాన్ ఈయన ఎవరు, లాబాన్ గారు, రెబ్కా గారు అన్నయ్య. చక్కగా ఏం చేశాడంటే ఆ సమయం వచ్చింది, పెళ్లి చేస్తానన్నాడు, పెళ్లి కూడా చేసేసాడు. పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి కూడా అయిపోయిన తర్వాత లాబామ్మ ఈవిడితో ఉంది. ఉన్నప్పుడు ఏం జరిగింది అప్పుడు చక్కగా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఏంటిది ఇంత మోసం చేయొచ్చా అని ఎవరు అంటున్నారు? యాకోబు అంటే మోసం నెంబర్ 1 అంతేనా? మోసం నెంబర్ 1, మోసపోయిన వాడి నెంబర్ 1 అంతేనేది. ఎంత మోసం చేశాడండి? లాభానే కదా చేస్తా. ఇప్పుడు మోసం చేసింది ఎవరు? మోసపోయిన వారు ఎవరు? యాకోబు గారు నెంబర్ 1. తర్వాత ఏం జరిగింది చూడమ్మా. ఆదికాండము 31 అధ్యాయము 1వ వచనం. అంటే యాకోబు గారి ద్వారా చాలా లాభం పొందాడండి. యాకోబు గారి ద్వారా ఆ మామగారు చాలా లాభం పొందాడు. అప్పటికే యాకోబు కూడా చాలా ధనవంతుడు అయిపోయాడు. లాబా గారు చాలా ధనవంతుడు అయిపోయారు, యాకోబు గారు కూడా చాలా ధనవంతుడు అయిపోయాడు. జరిగిపోయిన సోరీ చెప్తున్నాడు. ఇవన్నీ అయిపోయి గొడవలన్నీ చాలా ధనవంతులు అయిపోయారు. ఒకరోజు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే చూడండి, యాకోబు ద్వారా లాబాను ధనవంతుడై వాళ్ళ కొడుకులు ఏమనుకున్నారు చదవమ్మా. మన తండ్రికి కలిగినది యావత్తుని యాకోబు తీసుకుని తండ్రిని కలిగిన దాని వలన ఏమంటాడంటండి, ఇగో ఇక్కడ పిల్లలు చెప్పుకున్నారంట, యావదాస్తిని కూడా మన తండ్రి వల్లనే సంపాదించుకున్నాడు ఈయన అని. అతని ఆస్తి గురించి, ఎవరి ఆస్తి గురించి? యాకోబు గారు ఆస్తి గురించి పిల్లలు మాట్లాడుకోవడం ఎవరు విన్నారు? యాకోబు గారు విన్నారు. అయితే చూడండి, తన తండ్రి ద్వారా యాకోబు సంపాదించుకుని ఆయన అంటున్నాడు కదా. యాక్చువల్గా ఏం జరిగిందో చూస్తే మనకి ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చదవండి. అందుకు లాబాను ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబాను యాకోబుతో అంటున్న మాట ఏంటది? అందుకు లాబాను అతనితో, ఇగో అతనితో అనగా యాకోబుతో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని. ఏమండి, ఒకళ్ళ ప్రవర్తన ఒక మనిషిని ఎలా మారుస్తుంది అనడానికి అసలు లాబాను, రాహేలు, లేయా వీరందరూ అన్యులండి. రెబ్కా గారు ఫ్యామిలీ అన్యులు. ఇప్పుడు ఇతనికి ఏమర్థమైంది? ఇతనికైతే చాలా అర్థమైంది. అమ్మో ఇతను చాలా మంచోడు. ఎవరు? యాకోబు గారు. అతను మంచి చేశాడో చెడ్డ చేశాడో లాబానికి తెలుసు. కానీ అతను మంచిని క్యాష్ చేసుకుని ఇతను చాలా సంపాదించాడని లాబానికి తెలుసు. కానీ యాకోబు కూడా తెలుసు, యాకోబు లాబాను బాధపడుతున్నాడు కానీ మామగారుగా ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రత్యక్షంగా యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మళ్ళా చదవము ఒకసారి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్నవాడలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా. అక్కడ వరకు బాగానే ఉంది కానీ అన్యుడు కనుక మళ్ళీ జ్యోతిష్కి వెళ్ళాడు అనమాట. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు? మీ అల్లుడు వల్ల నీ నాన్న వచ్చిందని చెప్పాడు. అంతేనా అర్థం? అంతేనా? మీ వల్ల వచ్చిందని చెప్పాడు. మొత్తం మీద ఏదైతేనో దేవుడు మంచోడని తెలుసుకున్నాడు. మీ దేవుడు మంచోడని తెలుసుకున్నాడు. యాకోబు మంచోడని లోన చాలా ఎక్కువగా 100% ఉంది. కానీ యాకోబు వెళ్ళిపోతాను అన్నాడు. నేను నా పుట్టింటికి వెళ్ళిపోవాలి, నా పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి, నన్ను పంపించమని పంపించట్లా. ఎందుకని? ఇది బాగుంది ఇక్కడ అని ఏం చేసేటప్పుడు ఒక డీల్ ఒకటి చేశాడు ఈయనతోనే. ఏం డీల్ చేశాడంటే, పోన్లే నీకు డబ్బులు రావట్లేదు కదా, అతను అడుగుతాడు, ఇంత నా పిల్లలు ఉన్నారు, ఇంత పిల్లలు పెరిగారు, నా స్వదేశం నేను వెళ్ళిపోవాలి, నా పిల్లలకి నేను బతకాలనుకుంటే ఇక నాకు ఎప్పుడు సంపాదించుకుంటాను, నేను నాకు ఒక సంపాదన కావాలి కదా అని మన భాషలో ఖచ్చితంగా అడిగాడు. ఆ వాక్యం అలాగే ఉంటుంది. అడిగినప్పుడు వదలటం, ఈయన్ని వదిలేయడం ఇష్టం లేక, అబ్బాయి అలా కాదులో డీల్ చేసుకుందాం ఈసారి, మొన్నటి వరకు అయితే పొడలు ఉన్నాయే, మొన్నటి వరకు అయితే వేరే జరిగిపోయింది నీకు నాకున్న డీలు, ఇప్పుడు ఏం చేస్తావంటే కొన్ని మేకల్ని గొర్రెలు నువ్వే తీసుకో, మంచిగా పుట్టినవన్నీ నాకు ఇచ్చేయి. చెడ్డగా అంటే అప్పుడు కాలంలో మచ్చలు పొడలు ఉన్నాయి, వాటిని ఒక సెకండరీ దాని కింద పెడతాం. మేము మంచి ఏరుకుంటా పక్కన పెడతాం కదా, అంటే పుచ్చవంకాయలు పుచ్చిపెండకాయలు ఉంటాయి కదా, అలాగా డీల్ చేశాడు అనమాట. మంచి అన్ని నాయి, పుచ్చిపోయిన వంకాయలన్నీ నీయని తెలివిగా డీల్ చేశాడు. సరే, ఇతను భక్తిపరుడు కనుక యాకోబు గారు ఏదో ఒకటి అనుకుని అలాగే మొదలెట్టాడు. అలాగే మొదలెట్టిన తర్వాత డీల్ నడుస్తూ ఉంది. అంటే ఇందాక ఈయనకి ఎందుకు పెరిగాయి అని వాళ్ళ కొడుకులు మాట్లాడుకున్నారు, ఇది ముందు జరిగిన విషయాన్ని చెప్తున్నాను నేను, ఎలాగ ఈయనకి ఆస్తి వచ్చింది అనేది. ఏమండి, అప్పుడు వేసిన తర్వాత ఇక పొడల గడిగిన నీయి లేని నాయి అని ఒక విషయాన్ని వాళ్ళిద్దరూ తేల్చుకున్నారు. అయితే ఈ డీల్కి ముందు వాళ్ళు ఏం చేశారంటే ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే చూడమ్మా, 30వ అధ్యాయం 29వ వచనం ఆదికాండం.
అందుకు యాకోబు అతనిని చూసి నేను ఎందుకు బాధ వచ్చింది? కొడుకులు చెప్పుకుంటున్నారట, ఇగో నేను నీ వల్లే నేను చాలా అయిపోయినట అని చెప్పుకుంటుంటే వెంటనే అతను దీంతో ఏమంటే ఈ విషయాలు ఎన్ని ఎందుకు మనం మాట్లాడుకున్నాం అంటే వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ మనకు తెలియాలి. మోసం చేసేసినప్పుడు ఇలా మాట్లాడు. ఇప్పుడు ఈ 30వ అధ్యాయం 29వ వచనంలో మనం ఆలోచిస్తే లోన్ నుంచి వస్తున్న మాట మోసం చేసినప్పుడు ఒకలా ఉంటుంది, మోసం చేయనప్పుడు ఒకలా ఉంటుంది. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అందుకు యాకోబు అతనిని చూసి నేను నీకెట్లు కొలువ చేసినో. చూడండి, ఇంకా మధ్యవర్తి ఎవరు లేడండి. ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, 10 మంది వచ్చిన తర్వాత మాటలన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటారు వేరేగానే, అబ్బాయి అలా చేయలేదు ఇలా చేయలేదు ఉన్న విషయం మాట్లాడుకుంటారు. ఎవరన్నా వచ్చారనుకోండి ఆ మాటలు ఉండడం వల్లనే. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకంగా, ఒకరికొకరు ఇద్దరే మాట్లాడుకుంటారు. ఇదిగో మామగారు, లాబాన్ గారు, నేను ఎప్పుడన్నా నీకేమైనా మోసం చేశానా? నేను ఎప్పుడన్నా నా వల్ల నీకేమైనా నష్టం జరిగిందా అంటున్నాడు. చూడండి, నేను నీకెట్లు కొలువ చేసినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను కదా. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది నేను పాదము పెట్టిన చోట యెహోవాని ఆశీర్వదించును. నేను నేను చాలమ్మా 34 వచ్చిన కదా అది. అప్పుడు 34 చదవమ్మా. 34 అందుకు లాబాను మంచిది నీ మాట చెప్పునే కానిమ్మనెను. అప్పుడు యాకోబు తనకు తెలిసిన జ్ఞానాన్ని ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ డీల్ పెట్టాడో తను ఏం చేయాలనుకున్నాడంటే తను చేస్తున్న దాంట్లో ఒక జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఒక స్థితి లోకంలో ఉంది ఏంటంటే, చూడండి మన ఇళ్లలో కూడా స్త్రీల యొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేస్తారంటే ఒక చక్కటి మగపిల్లాడు కావాలనుకుంటే ఆ మగపిల్లాడు బొమ్మలను పెడతారు. మగపిల్లాడు బొమ్మల్ని పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బొమ్మను చూస్తున్నప్పుడు అలాంటి బిడ్డ కంటాడు అనేది ఒక సైంటిఫిక్ రీజన్. అది అలాంటిది ఒక సైంటిఫిక్ రీజన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలం విలేజెస్లో నందులుండి తెలుసా? ఇప్పుడు నంది ఉన్న ప్లేస్లో పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు నంది కింద అలాంటివి ఏం లేవు. ఒక నంది ప్లేస్ ఉంటే 10 అంతస్తుల బిల్డింగ్ కట్టే చదువులని. నందులు ఎందుకు వేసేవారు తెలిసిన? నందులు కూడా 4 రోడ్ల జంక్షన్లో కానీ ఈ ఆవులు గేదెలు వెళ్ళే ప్లేసుల్లో కానీ అక్కడే ఉంటాయి. ఎందుకు అంటే ఇగో ఆవులు కానీ ఈ ఆవులు వెళ్ళేటప్పుడు ఆ నందిని చూసి అలాంటి కాన్పు కావాలి, అలాంటి మంచి ఇది కావాలని చాలా అందంగా వేస్తారండి. ఇది సైన్స్, ఇది ఒక సైకలాజికల్ సైన్స్. మీకు ఇంకొక విషయాన్ని ముందు పెడతాను. అంటే మేనమామ పోలికలు ఎందుకు వస్తాయండి? సాధారణంగా మేనమామ పోలికలు వస్తాయి కదా. ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే పుట్టింటికి వచ్చేసిందో చెల్లి కానీ అక్క కానీ చాలా బాగా చూసుకుంటాడు, అన్నయ్య కానీ తమ్ముడు కానీ. అంటే ఒక ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీ ఎవరినైతే ఎక్కువ చూస్తూ ఎవరినైతే ఇష్టపడుతుందో, ఎవరినైతే తన మనస్ఫూర్తిగా సంతోషంతో ఆస్వాదిస్తుందో అలాంటి తయారయ్యే విషయం వస్తుంది. ఇక్కడ చిన్న విషయాన్ని కూడా ఆత్మీయంగా అప్లై చేసుకోవచ్చు. ఆశపడు ప్రాణాన్ని అంతేనండి. నువ్వు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటావు? నా అన్నయ్య చాలా మంచోడు, నా తమ్ముడు చాలా మంచోడు అనుకుంటే మంచోడు ఎత్తండి. నువ్వు ఆశపడుతున్నావుగా. ఎక్కువ ఇక్కడికి వచ్చేసినప్పుడు అన్ననో తమ్ముడినో చూస్తారు కనుక సాధారణంగా అలా రావడానికి ఒక చిన్న సైన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళలేమో నేను చెప్పగలుగుతాను. పక్కన పెడితే ఇప్పుడు ఈయనకి తెలిసిన సైన్స్ ఏంటంటే చూలులు కట్టేటప్పుడు అంటే కన్సీవ్ డేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. కన్సీవ్ డేట్ ఒకటి ఉంటుంది. అన్ని సమయాల్లో స్త్రీ పురుషులు కలుసుకున్నప్పుడు గర్భం ధరించరు. అలాగే పశువులు కూడా ఒక పర్టికులర్ టైంలో చూలులు కట్టే టైం ఒకటి ఉంటుంది. అది కాపర్లకు తెలుసు. అందుకని ఇతను ఏం చేశాడు? మీకు అందరికీ తెలిసిన విషయం ఇంక చెప్పేస్తున్నాను. అలాంటి వాటిని కనడానికి ఏం చేశాడంటే తను చేయాల్సిన ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే మంచినీళ్ళు తాగేటప్పుడు అవి మసిలేటప్పుడు ఒకలాంటి చారలు ఉండే వాటిని పెట్టేసి మొత్తం మీద తెలిసిన సైన్స్ ఉపయోగించి ఏం చేశాడంటే వాటిల్ని ఎక్కువ పెట్టడం. అలాగనే ఎక్కువైపోయాయని మనం అనుకున్నాం, అది మోసం అనుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఏమండి, ఆదికాండం 31వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత దేవుడే ప్రత్యక్షంగా యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే చదవమ్మా. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు నేను తోడై ఉండెదను. ఇక మోసగాడు కదా నువ్వు, మోసాలు బాగా చేసావు కదా, నీకు నేను తోడై ఉంటాను ఇల్లు అన్నాడా? అంటే మోసం తర్వాత ఎన్ని మోసాలు చేశాడో ఎవరికి అర్థం కానిగట్టుగా ఈయన మోసపడిపోయాడు. అక్కడ మోసపడ్డాడు లాబాను దగ్గర. ఎంత మోసపడ్డాడంటే మానసికంగా బాధపడేంత మోసం
యాకోబు గారు అక్కడ పొందారండి. కానీ ఎందుకున్నాడంటే ఇదిగో రాహేలును ప్రేమించాడు, లాబాను కట్టాడు, ఇప్పుడు రాహేలును కూడా తీసుకువెళ్ళాలి. లాబాను గురించి తర్వాత మాట్లాడుకుందామండి, రాహేలు గారి గురించి. సో ఇప్పుడు 31:24 చదవమ్మా. ఏం జరిగిందంటే ఈ చువ్వలు కట్టినందుకు, ఇవి పెట్టినందుకు ఏదో ఒక సైన్స్ ఉందని తన సైన్స్ తను ఉపయోగించి చేసాడే కానీ దేవుడే సహాయం చేసాడే. టైంకి ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన చెప్పాను ఏమండి. దేవుడు తట్టుకోలేకపోయాడట లాబాను యాకోబుకు చేసే మోసాలకి. డైరెక్ట్ గా వెళ్ళి కల్లోకి వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో చెప్పు, చదవమ్మా. ఇప్పుడు లాబానికి ఇంక దేవుడు ఏం చేశాడండి? దేవుడే ఇగో నువ్వు హద్దు మేరుతున్నావు అని కలలో కనబడి అతనికి ఏం చెప్పాడంటే నువ్వు యాకోబు జోలికి పోవద్దు అన్నాడు. ఇక కావాల్సింది ఏంటంటే అండి, యాకోబు విషయాన్ని మనం చూసినప్పుడు యాకోబు మోసగాడు కాదనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమైనప్పుడు, ఇక యాసావు గురించి బైబిల్లో చూస్తే కనబడినట్టుగా ఉంటుంది. కానీ యాసావు వల్ల మనం నేర్చుకోవాల్సింది కానీ యాసావు దేవుడు ఎందుకు యాకోబుని ప్రేమిస్తున్నాడని కానీ మనకు విషయాలు తెలియాలనుకుంటే ఒక్కసారి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 33, 23, 21 చదువుకుంటే యాకోబుకి ఇచ్చిన ఒక విషయాన్ని బట్టి మనం అక్కడితో క్లోజ్ చేసుకుందాం. నిజముగా అమ్మ సంఖ్యాకాండం 23, 21 చూడండి. ఫైనల్ గా యాకోబులోనట ఆయనట ఇది ముందు వినకపోయినా మనం ఇక్కడ కంక్లూజన్కి ఏం రావాలంటే దేవుడు యాకోబు విషయంలో ఇస్తున్న ఇదేంటంటే మన నిజ జీవితంలో కూడా కొన్ని విషయాలు తప్పుగా కనిపించవచ్చు సమాజానికి, కానీ అది దేవుడికి మంచిగా ఉంటాయేమో. ఒక వ్యక్తి చేస్తున్న కొన్ని క్రియలు చూడడానికి చెడ్డగా కనిపించవచ్చు, కానీ దేవుడి విషయంలో ఎలాంటివి అండి? దేవుడు ఒప్పుకుని నచ్చే ఒదిగే విషయాలు ఉంటాయి, అవి మనకు తెలియకపోవచ్చు. అంటే లోకం ఒకలా ఆలోచిస్తుంది, దేవుడు ఒకలా ఆలోచిస్తాడు. కానీ అన్ని మనం చూసుకుంటే దేవుడు యాకోబు గారి గురించి మోసగాడు అనుకున్న మనకు దేవుడు ఇచ్చే ఒక విట్నెస్ చూసుకుందాం పిల్లరా. చదవమది. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. క్లియర్ అండి? క్లియర్ అయిందా? దేవుడే అంటే మీరు నేను అక్షరార్థంగా చూసి యాకోబు గారిని ఎన్నో అనుకుని ఉండొచ్చు. పుట్టిన వెంటనే తల్లి అయితే పేరు పెట్టలేదు, మంత్రసానులు ఉన్నారు, మోసగాడు, ఆ సందర్భాన్ని బట్టి పెట్టేశారు. సందర్భాన్ని పెట్టి వెంటనే అదే అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏ దోషమును యాకోబులో కనుగొనలేదు, ఏ వంకరితనము ఆయనలో లేదు. పిల్లరా, అక్షరార్థంగా ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. యాషోవు దగ్గరికి వచ్చేటప్పటికి అందుకే అంటున్నాడు దేవుడు, రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం, ఇందును గూర్చి రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని. ఎందును గూర్చి అంటే ఇగో కుటుంబం గురించి, తన కుటుంబాన్ని రక్షించుకున్న ఆ వ్యక్తి గురించి. నిజంగానండి ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ కుటుంబం మీద ఉన్న మక్కువ కానీ కలిసి ఉండి కుటుంబాన్ని చక్కగా అకార్డింగ్ బైబిల్ వాక్య ప్రకారంగా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే దేవుడు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేవుడు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నీ భర్త మారొచ్చు మారకపోవచ్చు, నీ భార్య మారొచ్చు మారకపోవచ్చు, నువ్వే వాడిని మార్చుకోవడానికి నువ్వు ఎలా ఉండాలట? ఇగో నాలాగా అయిపోవాలన్నాడు. కుటుంబం గురించి ఆయన ఎందుకంటే యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించారా? ఎందుకు? యాసావు మనకి ఎక్కడో కనిపిస్తాడు, ఎక్కడ చిక్కుడుకాయల కూర దగ్గరే ఉంటుంది, పెద్దగా ఏం కనిపించడు, ఆయన మనకి కనిపించడు. యాసావును ద్వేషించను. ఎందుకు ద్వేషించావా అంటే చిక్కుడుకాయల కూర గురించా? అక్కడ కూడా ఉంది. ఎందుకంటే తన చాలా జ్యేష్ఠత్వం గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా మాట్లాడొచ్చు ప్రియులారా అకార్డింగ్ బైబిల్. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని చాలా చులకనగా తీసుకున్నాడండి యాసావు. అందుకే కొత్త నిబంధనలో ఫిలిప్పు గారు మాట్లాడతారు. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. నాశనమే వారికి, నేను పొరపాటు చెప్పానా? ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కాదండి, నాశనమే వారి అంతము,
వారు కడుపేవారు దేవుడు. ఏమండి, జ్యేష్ఠత్వాన్ని వదులుకునే విషయం ఎంతదంటే అండి, ఒక పక్క సిగ్గుపడాలి, ఒక పక్క చాలా దుఃఖపడాలి. అది లాక్కుంటేనే తీసుకునే పరిస్థితుల్లో ఉండాల్సింది చాలా సుఖదాయసంగా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి అన్నం తినేసి ముద్దు దులుపుకుని వెళ్ళిపోయాడు అంతే. అతనికి అసలు పట్టించుకోలేదు, దాన్ని పట్టించుకోలేదు అసలు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. అగ్రిమెంట్ కూడా అయిపోయింది, నీకు నాకు అయిపోయిందని అన్నాడు. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వచ్చేమన్నాడు, నువ్వు నన్ను మోసం చేసావు అన్నాడు. మోసం చేసింది ఎవరు? ఇప్పుడు అగ్రిమెంట్ అయిపోయింది కదా, నీ అంతటి నువ్వే ఇచ్చావు కదా, నువ్వే సంతకం పెట్టావు కదా. ఇప్పుడు నాకు ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చానని అనుకోండి, భూమి ఇచ్చానని అనుకోండి, ఎలా ఉంటుంది? కిడ్నాప్ చేసి రాయించుకున్నాడా, సంతకం పెట్టించుకున్నాడా? లేదు కదా, తనంతట తానే ఇచ్చాడు. ఇప్పుడు ఎవరినెవరు మోసం చేస్తున్నారు? యాసావే యాకోబుని మోసం కాదండి, అది ఇంకా పెద్ద పేరు ఎట్టుకొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసి ఇప్పుడు 10 మందిలోకి వచ్చిన తర్వాత నాది నాకు ఇచ్చేయంటే. అందుకేనండి దేవుడు ఒక భయంకరమైన పదాన్ని వాడేశాడు అక్కడ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి అండి, ఎంత సీరియస్ మ్యాటర్ కాకపోతే జ్యేష్ఠత్వం, ఏసావు చేసిన ఆ చిక్కుడుగాయల కూర విషయంలో ఎంత ప్రధానమైన కట్టం కాకపోతే దాన్ని వ్యభిచారం కింద పోల్చేసాడండి దేవుడు. చదవమ్మా. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు అనే పదాన్ని వాడేశాడండి దేవుడే. ఏంటి చదవం? భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని. ఏమండి, దాన్ని వ్యభిచారంతో కూడా పోల్చేసాడు. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ అయిన దానిని వదులుకున్నవాడు తప్ప, తీసుకున్నవాడు తప్ప. నీ అగ్రిమెంట్ తోనే కదా తీసుకున్నాడు. ఇలాగా మనకు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, కుటుంబాల్లో జరుగుతుంటాయి. సాధారణంగా బయట జరగండి, ఎందుకంటే అగ్రిమెంట్ గట్ట అయిపోతాయి కదా. అక్కలో చెల్లెళ్ళు అన్నలో ఇలా కుటుంబాల్లో ఉంటాయి చూడండి. అంతే ఇచ్చేస్తారు, ముందు అన్ని ఒప్పేసుకుంటారు. తర్వాత వచ్చి అదే రేటు పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ కావాలంటారు. చాలా ఉంటాయి ఇందులో. దానికి మళ్ళీ క్లియర్ కట్ కేసు అది. నువ్వు ఇచ్చేసావు కదరా, అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు కావాలంటాడు అంటే దానికి మళ్ళీ పెద్దలు వస్తారు, ఎంతకంత ఎవరా అంటాడు అనమాట వచ్చి. ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు తప్పు? ఏసావుదే తప్పు. ఎందుకంటే దేవుడు చాలా బలమైన పదాలని వాడేసాడు. ప్రియులారా చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా మనం ఎవరితో ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ అది రేటు పెరిగిపోయిన తర్వాత నాకు ఇచ్చేయాలని గొడవ పెట్టడం మంచిది కాదు. అది కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ అకార్డింగ్ బైబిల్ వ్యభిచారంతో సమానము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యాకోబు గారు మోసం చేశారా లేదా అని అనుకుంటే స్పష్టంగా మనకు అర్థమయ్యేదంటే, దేవుడికి అన్ని విషయాలు తెలుసు కనుక మోసగాడని మీరు అనేసుకున్నారు, అక్కడ వాళ్ళు అనేసుకున్నారు కనుక అనుకున్నారే తప్ప ఆయన మోసగాడు కాదు. పుట్టుకలో ఏదో పేరు వచ్చింది అంతే. ఇక దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అక్కడ ఆయనకి జరిగిన విషయం అదనమాట. అందుకే మరొక మాట కూడా మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. ఏమండి, ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది ఇది అంటే, నేను ఎందుకంటున్నానంటే అక్షరార్థంగా యాకోబు మోసగాడని క్రైస్తవ ప్రపంచం అంతా డిసైడ్ చేసినా చాలా విషయాలు ఆయనకి తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు తర్వాత మహాశయుడు పౌలు గారి చేత రాయిస్తున్న మాటలు ఏంటంటే ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసిన మాటలు రాయిస్తున్నాడు. ఈ విషయం మనం జాగ్రత్తగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మోసగాడ వల్ల మనకు అర్థమైపోతుంది. చూడండి, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అందరికి అర్థమైంది ఆయన గురించి, కానీ మనకు అర్థం కాలేదంతే. పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే, మళ్ళా ఒకసారి చదివితే, ఏసావు తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనస ఈ మారు మనసు పొందని అవకాశం లేదన్న విషయం ఇప్పుడు చిక్కుడుగాయలు కూర జ్యేష్ఠత్వం దగ్గర అంటారా? కాదండి. ఇకపోతే మనకి ఏసావు గారు అక్కడక్కడ కనిపిస్తారు, కానీ ఆయన హిస్టరీలోకి వెళితే ఏసావు గారిని చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు కదా. ఇది ఎక్కడ ఆయన మారు మనసు పొందాలనుకున్నాడంటే ఈ జ్యేష్ఠత్వం దగ్గర కాదండి. అక్కడెక్కడ మనకు ఆ మాటలు లేవు. క్రోధంతోనే వెళ్ళిపోయాడు.
మారు మనసు పొందగోరి అంటే తమ్ముడు తిరిగి వచ్చేటప్పుడు 400 కత్తులట్టుకుని ఎందుకు వెళ్తాడు? ఆలోచించండి. అంతేనా? చిక్కుడికాయల కూర గొడవలో జాస్తత్వ విషయంలో ఒకవేళ మారు మనసు పొంది బాధపడ్డాడు అని అనుకుంటే, బాధపడ్డాడు అని అనుకుంటే 400 కత్తులు పట్టుకుని వెళ్ళడం, అయ్యో నా తమ్ముడు అనవసరంగా వెళ్ళేసి నేనే బాధపడ్డాను పశ్చాత్తాపం పొందాడేమో అనుకుందాం. కానీ ఈ పశ్చాత్తాపం ఇక్కడ కాదు. అర్థమైంది కదా? అర్థమైందండి? ఈ పశ్చాత్తాపం జాస్తత్వం పొందినట్టు కాదు, జాస్తత్వం తీసేసుకున్నట్టు కాదు, చిక్కుడికాయల కూర తెడిపించినందుకు కాదు. ఈ ఎక్కడది? ఇది అసలు తోటి ఉందండి యాసవ్ గారికి. ఒకసారి చూడండి, బైబిల్లో ప్రతి పేరు వెనుక చరిత్ర వింటేనే చరిత్ర గుర్తుకొస్తుంది. పిల్లల ఒక పేరు విన్నంటే చరిత్ర గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఇదేంటి యాకవ్ గారు మోసగాడు భయపడతాయి. యాసవ్ గారి విషయం చాలా ఉందండి మనకి బైబిల్లో, కానీ చాలా అక్కడతో వదిలేస్తాం. ఇవన్నీ మైండ్ లో ఉంచుకుని యాసావు మొదటి భార్య పేరు ఏమిటని మనం ఆలోచిస్తే ఒక్కసారి 26వ అధ్యాయము 34, 35 ఒకసారి చదవండి. మనం చదువుకుందాం. ఏసావు 40 సంవత్సరములైన తర్వాత హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యెహోదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు. అక్కడ చూడమ్మా, ఏసావు మొదటి భార్య పేరు ఏముంది? యెహూదీతు. యెహూదీతే ఉందనమ్మా. హిత్తీయుడైన బేయేరి కుమార్తె ఉంది అక్కడ. రెండోది యాసావు రెండో భార్య పేరు ఏం రాసింది? బాసేమతు. హిత్తీయుడైన ఎల్లోను కుమార్తె. అంతే కదా? ఆ రెండు రాసున్నాయా? ఇప్పుడు ఆదికాండం 36 ఒకటి చూడండి. ఆదికాండం ఎదోమను ఏసావు వంశావళి ఇదే అండి. ఏసావు గారండి ఈ ప్రస్తుత్వానికి ఏసావు గారు కుటుంబాన్ని పట్టించుకోలేదండి. ఎందుకు కుటుంబాన్ని పట్టించుకోలేదండి అంటే, ఒక భార్యకైనా ఒక కుటుంబంకైనా యజమాని అన్ని తీసుకెళ్లి ఇచ్చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. నీ బ్రతుకు బాగోపోతే నిన్ను తిడుతుంటారు, నిన్ను బట్టి ఇంట్లో వాళ్ళని. అంతే కదా? బయట నా బ్రతుకు బాగోలేదనుకోండి, కొడుకు పడతాయి, భార్యకి పడతాయి, కుటుంబం అంతా ఇబ్బంది పడతా ఉంటుంది. సో అలాగా యాసావు గారి పరిస్థితి ఏమైందంటే, కుటుంబాన్ని పట్టించుకోకుండా తను ఇష్టం వచ్చినట్టు దొరికిన వాళ్ళ పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. ఏది వీళ్ళకి ముఖ్యమైందంటే ఎవరిని బట్టి వాళ్ళు చేసుకోవడం ఆ సాంప్రదాయంలో ముఖ్యమైనది కాదు. అందుకని యాసావు గారికి ఇచ్చిన ఆజ్ఞ 14 సంవత్సరాలు కొలువు చేసినా సరే అక్కడ తన వాళ్ళని పెళ్లి చేసుకుని క్రిస్టియన్ వాళ్ళనే చేసుకుని వచ్చాడు తప్ప, ఇక్కడ ఒక విషయం అయితే రాహేల్ అమ్మగారు ఆఖరి వరకు మారలేదండి. కానీ లేయ గారు మారారు. ఎప్పుడైతే వివాహం అయిందో లేయ గారికి వెంటనే మొదటి కాన్పులనే యెహోవా అనే పదాన్ని ఉపయోగించింది ఆవిడ. కానీ రాహేల్ అమ్మగారు మాత్రం ఎక్కడ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ గృహదేవాలను పట్టుకుని వెళ్ళిపోయింది. అది మనం ఆలోచిస్తే మరో అంశంలో చెప్పుకుందాం. రాహేల్ అమ్మగారు దారిలో పాతి పెట్టాల్సి వచ్చిందండి. ఏ కుటుంబీకులనైతే చేసుకోవాలని ఆదికాండంలో అబ్రహాం గారు చట్ట ప్రకారం ఉందో, అబ్రహాం గారు అనుకున్నారో ప్రతి వాళ్ళని మనం కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఎంత ఉంటామా, ఒక క్రిస్టియన్ కుర్రోడు వెళ్ళేసి ఎవరో 5వ అమ్మాయిని వేసుకుని దండేసుకుని వచ్చేసి సారీ డాడీ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేయడానికి ఉండదు. కానీ అలా చేయకూడదు అంతే. సో ఇక్కడ అలా చేశాడు. ఈ రోజులో నువ్వే బాధపడితే ఆ పర్లేదండి కులాలతో ఉంది, మా తలతో ఉంది, పర్లేదని ఇప్పుడు అనుకుంటే, ఇప్పుడు కూడా అనుకోం. కానీ పక్క వాళ్ళు అయితే పర్లేదని అంటాం, కానీ మనకు వచ్చే వరకు అనుకోం. సో ఆ రోజుల్లో ఎంత బాధపడి ఉంటారు చూడండి. అందుకే నాకు కింద కూడా చూడమ్మా ఆ మాట ఏముందో. రిబ్కామ్ గారు ఏదంటారు? మరియు రిబ్కా ఇస్సాకుతో, ఇదిగో చూడండి ఏ కోడలను అయితే చేసుకున్నాడో ఆవిడ అంటుంది, మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన, అంటే అన్యుల కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశపురాండ్రైన హేతు కుమార్తెలలో ఇక యాకోబు గారి గురించి భర్తతో రిబ్కామ్ గారు ఇస్సాక్ గారితో మాట్లాడుతున్నారు. ఇగో ఇలాంటి కోడల్ని ఇప్పుడు మళ్ళా నా చిన్న కొడుకు చేసుకుంటే నా బ్రతుకుకి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు అని మాట్లాడుతూ ఇస్సాక్ గారితో మాట్లాడుతుంది. చాలా మంది నేను చాలా చోట్ల విన్నాను, భర్తకు చెప్పకుండా పంపించేసింది ఇస్సాక్ గారికి చెప్పకుండా యాకోబు గారిని పంపించింది అంటారు. నో 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 రిబ్కా గారి హిస్టరీ పాడైపోతుంది. అలా అయితే ఒక మాట అక్కడన్నా ఆయన ఎక్కడున్నో తెలుపు అని. కానీ మళ్ళీ రిబ్కా గారు ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాంటి కోడలు కానీ ఇక్కడ ఉంటే నా చిన్న కొడుకు చెడిపోతాడేమో, మళ్ళీ ఇలాంటి కోడలు ఒకరిని చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అందుకని ఇలాంటి కోడలు నా కొడుకు మళ్ళా చేసుకోకూడదు అనుకున్నప్పుడు ఏం చేశాడంటే యాకోబు గారు పిలిపించి, ఇదిగో నాయన యాకోబు, నువ్వు వెళ్ళి నీ తల్లి అన్న అయిన లాబా దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో తప్ప ఇంకెక్కడికి వద్దని కేజువల్ గా చెప్పలేదండి, ఆజ్ఞ ఇచ్చెను. ఆ ఆజ్ఞ ప్రకారంగా 14 సంవత్సరాలు చేసాడు. లేయని ప్రేమించేశాడు, రాహేల్ని ప్రేమించేశాడు అంటారు మీరు. రాహేల్ని ఎందుకు ప్రేమించాడంటే తండ్రి ఆజ్ఞ ఇచ్చాడంటే అక్కడ చదవండి. అది 28 ఫస్ట్ చూడండి ఉంటుంది. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాని కుమార్తెలలో, నాయన మీకు ఇప్పుడే చెప్తున్నాను, నీవు కానాని కుమార్తెలలో ఎవరిని
వివాహం చేసుకునవద్దు, అన్యులతో వివాహం చేసుకోవద్దు. ఇప్పటికే మీ తల్లి నేను మానసికంగా చాలా బాధపడ్డాం. నీవు లేచి పద్దారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన నీ తల్లికి అన్నయ్య అయినా అంతేనండి, అక్కడ నీ తండ్రి సహోదరులకు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకున్నామని ఆజ్ఞ ఇచ్చెను. ఈ ఆజ్ఞ ప్రకారం మనమేమనుకున్నామంటే ప్రేమ పెరిగిపోయింది దానికి, ఆ రాహేలు పెళ్లి చేసుకోకుండా ఉండలేదు 14 సంవత్సరాలు అసలు గుర్తుందా అని మనం అనుకున్నాం. కాకపోతే ఏ టార్గెట్ అయితే తండ్రి ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి 14 సంవత్సరాలు చేశాడండి. అక్కడ మనమేమనుకున్నాం అంటే ప్రేమలు పడ్డాడు అనుకుంటున్నాం. నో, యాకోబులో వంకరితనము లేదు, యాకోబులో ఏ దోషము లేదు ప్రియులారా. ఇకపోతే యాసావు గురించి నేను ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. యాసావు గారి గురించి ఏమంటే ఇక్కడ ఏముంది మనకి, మొదటి భార్య 34-35 చూసుకుంటే మొదటి భార్య ఇత్యుడైన బేయేరీ కుమార్తె యహూదీత్ అని ఉంది. రెండవ భార్య పేరు ఏముందండి, బాసేమత్ అని ఉంది. ఆదికాండం 36:1 చూడండి. దాని కొత్త వచ్చింది చూడండి, వచ్చిందా? అక్కడ ఇత్తీ కుమార్తె ఎవరున్నారు? 34-35 ఇత్తీయుడైన బేయేరీ కుమార్తె యెహోదీత్ ఉంది. ఇక్కడ యాసావు కనాను కుమార్తెలు ఇత్తీయుడైన ఎలోను కుమార్తెకు ఆదా మారిపోయింది పేరు. అంటే పేరు మారిందా, బైబిల్లో మారిందా, ఏం మారిందంటే ఆదా అని ఒక పేరు పెట్టాడండి అక్కడ. ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్గా ఉంది కదా, చూడండి మన చదవమ్మా. ఆదాను అంటే ముందు చదివిన దాంట్లో రెండో మాటలో బాసేమత్ ఉంది. ఆదికాండం 26:34 హిత్తీయుడైన బేయేరీ అని ఉంది. తర్వాత ఏమో ఆదాను అని మారిపోయిందండి. ఎందుకు అలా మారింది? ఈ విషయం తెలియాలంటే ప్రియులారా ఆదికాండంలోనే ఒక్కసారి వెళ్ళాలి, రిపీట్ చేయండి ఒకసారి. 26:34 చూసాం కదా. యాసావు స్టోరీ తెలియాలంటే ప్రియులారా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎంత మాట మాట్లాడేసి అనుకుంటాం మనం. ఏమండి చూడు, ఈ పేరులో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇతను ఎంత సెంటిమెంట్కి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు పేర్లు మార్చుకుంటున్నారు మనవాళ్ళు. ఎలా పేర్లు మార్చుకుంటున్నారు? న్యూమరాలజీ వచ్చింది. ఎప్పుడైతే హిత్తీ కుమారులైన బాసేమతు అని బేయేరీ కుమార్తె ఏం చేసుకున్నాడో ఆ పేర్లకు అర్థాలు వేరు. ఒక మంచి అర్థం వచ్చే పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఆదాను అనగా అర్థం ఏంటంటే ఓ మంచి అర్థం అనమాట అండి, ఒక మంచి అర్థం అది. ఆ అర్థం వచ్చే పేరు పెట్టుకుని మా అమ్మ నాన్న తృప్తిపరచాలని ఇతను ఏం చేశాడు, డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు తెలిసినండి, ఇంకొక అమ్మాయిని ఎవరిని చేసుకున్నాడు తెలిసిన, ఇస్మాయేలు కుమార్తెని చేసుకున్నాడు. వెళ్ళి ఇస్మాయేలు కుమార్తె చూడండి ఒకసారి. ఏం చేశాడంటండి, ఇంత జరుగుతుంది కదా, వీళ్ళిద్దరిని చేసుకున్నందుకే కదా మా అమ్మ నాన్న నా మీద ఇబ్బంది పడుతున్నారు, కనుక ఒక మంచి పేరున్న, ఇప్పుడు లక్ష్మి అంటే ఇష్టం అనుకోండి అత్తగారికి, ఇంక ఈ కుర్రోడు ఏం చేశాడు, ఓ గావిని చేసుకుని లక్ష్మి అని మార్చుకుందాం అనుకుని ఎవరినో చేసుకుని లక్ష్మి అని పెట్టుకున్నాడు ఆమె పేరు. అంటే అతను ఏదో పశ్చాత్తాప పొంది ఏదో చేద్దామని చేశాడు. కానీ ఇందాక చదువుకున్న వాక్యం ఏంటి, ఆయన ఎంత కన్నీళ్లు కార్చినా ఆయన మారు మనసు పొందలేదట. తల్లిని తండ్రిని ఏదో ఆనందపరుద్దామని ఇప్పుడు కన్నా ఒక మంచోడిని అయిపోయినని చెప్దామని అతను ఏం చేశాడు, ఇస్మాయిల్ 3వ అమ్మాయిని కూడా చేసుకోవాలనుకుని ఎవరినైతే చేసుకోకూడదో ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఇలా చదవమ్మా. ఇస్మాయేలు కుమార్తెయగు బాషేమతును పెండ్లి ఆడెను. మళ్ళీ వెళ్ళి ఎక్కడ చేసుకున్నాడండి, 3వ అమ్మాయిని మంచి అమ్మాయిని తెద్దాము, ఈ అమ్మాయి పేరు మారిస్తే ఆదాను అని పేరు పెడితే ఆదాను అనగా ఒక మంచి అర్థం, ఆ పేరు పెట్టి మార్చుకుంటే బాగుంటుందని ఎక్కడికైతే వెళ్ళి చేసుకోకూడదు అక్కడికి వెళ్ళి ఇస్మాయిల్ ఏమవుతాడు, ఇస్మాయిల్ ఇసాక్ గారికి ఏమవుతారు, అన్నయ్య అంతేనండి. యాసావు గారు ఇసాక్ ఏమవుతారు, కొడుకు. ఈ కొడుకు ఎవరిని చేసుకున్నాడు వెళ్ళి, ఇప్పుడైతే కుదరదండి, అప్పుడు ఉంది, కానీ ఎందుకు చేసుకున్నాడంటే ఇంకెవరెవరు వెళ్ళి మన కాలంలో అయితే చెల్లిని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే తన వాళ్ళలో ఉండే ఒకళ్ళని చేసేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ వీళ్ళ ఎంటైర్ డిఫరెంట్, వీళ్ళ సాంప్రదాయానికే ఎదిరికం ఇస్మాయిల్ కుటుంబం అని ఆలోచించలా. పాయింట్ అర్థమైందా? కుటుంబం వాళ్ళతో చేసేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు తప్ప ఎప్పుడో విడిపోయి అసలు మీ మతం వేరు మా మతం వేరు వెళ్ళిపోయిన ఒక ఇస్మాయిల్ కుటుంబానికి వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకుని ఇంట్లో పెట్టాడు. వాళ్ళ ఇతను ఏమనుకున్నాడు, ఇప్పుడు ఈయన వెళ్ళాడు కదా చేసుకోవడానికి, చేసుకుని వచ్చాడు కదా, ఇంట్లో వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే మంచిది అన్నారు కదా అని ఇతను తెలుగు ఉపయోగించి ఏం చేసింటే అందుకే అక్కడ రాశాడు
తన పశ్చాత్తాపం మంది కన్నీరు కార్చిన కానీ మారు మనసు పొందలేకపోయాను. ఒక మంచి ఉద్దేశంతో చేసే పనులు వేరుగా ఉంటాయి, ఒక చెడ్డ ఉద్దేశంతో చేసే పనులు వేరుగా ఉంటాయి. అందుకే ఇస్సాకు చదవమ్మా ఒకసారి. కాదమ్మా, అది ఒక పూట ఇది కోసం కాదు, ఇందులో కూర్చి హెబ్రీ పత్రిక 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి ఏం చేసుకోవాలనుకున్నాడు అంటే యాసావు గారు, ఇక ఏదో విధంగా తల్లిని తండ్రిని సుఖపెట్టాలనో లేకపోతే తల్లిదండ్రుల దగ్గర మంచి చేసుకుందామనో ఓ పశ్చాత్తాపానికి వచ్చాడు. పశ్చాత్తాపానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా నాన్న, నేను ఇప్పుడన్నా ఏమైనా మంచి పని చేయనా? మీరు ఎవరన్నా ఒక అమ్మాయిని చేస్తారంటే సార్ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, నోరు మూసుకు మాట్లాడుకుంటారు. అందుకని చాలా తెలివిగా ఏం చేశాడు, ఏ కుటుంబంలోంచి అయితే చేసుకోకూడదో ఆ కుటుంబంలో ఇస్మాయేలు వంశంలోకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళా చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కన్నీళ్లు ఎందుకు కార్చాడంటే చిక్కుడుగాయలు కూర దగ్గర కానీ, రెండోది జాస్తత్వం పోయినందుకు కానీ ఆయన కన్నీళ్లు కార్చలేదు. ఎప్పుడు కార్చాడంటే ఇక్కడ కూడా ఆయన ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం పొందలేకపోయాడు. అదే విషయం ఏంటంటే 12 హెబ్రీ పత్రిక 12:17. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకోరి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము ఏమా శ్రద్ధతో వెతికాడట ఏదో చేద్దామని. కానీ చేసింది మాత్రం చెడ్డ పనే. మారు మనసు పొందక అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఇదండి యాకోబు గారి స్టోరీ. పిల్లరా, యాకోబు గారు మోసగాడా, మోసపోయినవాడా అని మనం అనుకుంటే ఈ రెండవ అంశంలో మనకి ఇంకా స్పష్టమైందని నేను అనుకుంటున్నాను. యాకోబు గారి గురించి చెప్తే ఒక రోజు ఉంటుంది, కానీ సింపుల్గా మనం చెప్పుకున్నాం. యాకోబు గారు మోసగాడా, మోసపోయినవాడని స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు విన్న వాక్యాలని, ఆ ముందు వాక్యం వెనకాల వాక్యం అంతా స్టడీ చేస్తే బైబిల్ ఒక గ్రిప్ మన చేతికి వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అది చదవటమే ఇంకా అంతకంటే ఆస్తి కాదు. మీరందరూ అవన్నీ చదివి యాకోబు గారి విషయంలో ఒక ఆలోచన కొంచెం వస్తారని ఈ మాటలు తన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో నాయన, మీరు మా జీవితాలని బాగుపరుచుకున్నటకు, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్న మా జీవితాలని నాయన నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నీ వాక్యమైన అర్థంలో చూసుకుని మా జీవితాలను బాగు చేసుకోవడానికి చక్కటి మాటలను మాత్రం ఈరోజు సూటిగా మాట్లాడారు నాయన. వాక్యంలో ఉన్న సారాంశాన్ని తీసుకుని ప్రతి విషయంలోని నాయన మేము ఆలోచిస్తూ ఏది వాక్యమో ఏది వాక్యం కాదో, ఏది మంచో ఏది చెడ్డో అది తెలుసుకునే చక్కటి గ్రంథాన్ని మాకు ఇచ్చావు. కాబట్టి ప్రతి మాటని నీ వాక్యంతో చూసుకుని సరిపెట్టుకుని మా జీవితాలని నీ ఉండే లోకానికి నీ వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు కృప చూపండి తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డకు ఫలించేటట్టు చేయండి. ఏదో విన్నట్టు కాదు కానీ ప్రతి వాక్యంలోని నీ ఆలోచన వెతికి, నీ నీతిని వెతికి, నీ రాజ్యాన్ని వెతికి నాయన మీ ఉండే లోకానికి రావడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.